మార్చివేస్తాడు ఆయన. నీ సుఖ దుఃఖాలను నాట్యంగా మారుస్తాడు. నీ నోట్ల నవ్వుని కలిగిస్తాడు ఆయన. ఎందుకు బాధపరుచున్నావు? ఎందుకు కుంగిపోయావు? ఎందుకు నలిగిపోయావు? హల్లెలూయా. ప్రభువా, ఏం చేయాలి ప్రభువా? జీవితం అంతా ఇలాగ అయిపోయింది ప్రభువా. నానా విచార్చేత కుంగిపోతున్నానయ్యా. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా. నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరయ్యా. నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరయ్యా. ఏదో ఒకరోజు జీవితం ఎందుకు చనిపోతే బాగుండని నువ్వు అనుకోలేదా? దేవుడు నీతోటే మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నువ్వెన్నోసార్లు ఈ జీవితం నాకు వద్దనుకున్నావు, ఈ జీవితం మీద నీకు ఎరక్తి పుట్టింది, అయినా సరే దేవుడి వైపు తిరిగి ప్రభువా ఇది చేస్తే నాకు తప్పు ప్రభువా అని వెనక తిరిగి వచ్చావు నువ్వు. హల్లెలూయా. వెనక తిరిగి నువ్వు వచ్చావు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు కుంగిపోయే అవసరం లేదు. కుంగిపోతే నేను లేవనెత్తేవని నేనున్నా. నువ్వు నలిగిపోయావా నాతోడు చెప్పు. కుంగిపోయావా నాతోడు చెప్పు. అప్పయిందా నాతోడు చెప్పు. అన్నిటి సమస్యల నుంచి విడుదల చేసేవాడిని నేనే అంటున్నాడు ఆయన. మరి ఇంకెందుకు నువ్వు బాధపరచు?